వడవలూరు మండలం పార్లపల్లి గ్రామ పరిధిలో అక్రమ మట్టి రవాణా దందా విస్తృతంగా కొనసాగుతోంది. గమ్మలపాలెం పార్లపల్లి వేగూరు మార్గమధ్యంలోని పంట కాలువ నుంచి జేసీబీ సహాయంతో మట్టిని త్రవ్వి స్థానిక నాయకుల అనుమతితోనే అక్రమ రవాణా జరుగుతోందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడాన్ని అదునుగా తీసుకున్న నిర్వాహకులు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రశ్నించిన వారిని పోలీసులకు చెప్పుకుంటారా, రెవెన్యూ అధికారులకు చెప్పుకుంటారా అంటూ సవాల్ విసురుతున్నారు. సమాచారం ఇచ్చిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వడవలూరు మండలం పార్లపల్లి గ్రామ పరిధిలో అక్రమ మట్టి రవాణా దందా విస్తృతంగా కొనసాగుతోంది. గమ్మలపాలెం పార్లపల్లి వేగూరు మార్గమధ్యంలోని పంట కాలువ నుంచి జేసీబీ సహాయంతో మట్టిని త్రవ్వి స్థానిక నాయకుల అనుమతితోనే అక్రమ రవాణా జరుగుతోందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడాన్ని అదునుగా తీసుకున్న నిర్వాహకులు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రశ్నించిన వారిని పోలీసులకు చెప్పుకుంటారా, రెవెన్యూ అధికారులకు చెప్పుకుంటారా అంటూ సవాల్ విసురుతున్నారు. సమాచారం ఇచ్చిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పనితనం, ఇవన్నీ కలబోసిన దమ్మున్న లీడర్ జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బేజవాడ వంశీకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు.